ఆఫ్రికన్ కంట్రీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను M23 కలవరపెడుతోంది. ఆ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. M23 అంటే అదేదో వైరస్ అనుకునేరు. M23 అంటే కాంగోలోని తిరుగుబాటు దళం. తూర్పు కాంగోలోని ఉత్తర కివు ప్రావిన్స్ రాజధాని గోమా నగరాన్ని M23 స్వాధీనం చేసుకుంది. ఈ దాడులను కాంగో సీరియస్గా తీసుకుంది. M23 రెబల్స్ వారి మద్దతుదారులపై యుద్ధం తప్పదంటూ హెచ్చరించింది. మరోవైపు రువాండా కాంగో సరిహద్దులో కాల్పులు చోటు చేసుకున్నాయి. రువాండా కాంగో దళాలు పరస్పరం దాడులకు దిగారు. M23 రెబల్స్ గామా నగరంలోకి ప్రవేశించే సమయంలో తమ దృష్టిని మరలించడానికే రువాండా కాల్పులకు దిగిందని ఆరోపించింది. అసలు తూర్పు కాంగోలో ఏం జరుగుతుంది? ఎందుకు M23కి రువాండా మద్దతు ఇస్తుంది? M23 ఎందుకు తిరుగుబాటు చేస్తుంది? వాస్ ది స్టోరీ. రువాండా డీర్ కాంగో మధ్య యుద్ధం తప్పదా? గోమాను ఆక్రమించుకున్న M23 రెబల్స్ ఎవరు? M23 రెబల్స్ కు రువాండా ఎందుకు మద్దతిస్తోంది? డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దీన్ని సింపుల్ గా DRC లేదా DR కాంగో అంటారు. ఆఫ్రికా ఖండం మధ్యలో DR కాంగో ఉంటుంది. ఈ ఖండంలో అల్జీరియా తర్వాత రెండో అతిపెద్ద దేశం కాంగో. ఈ దేశంలో మొత్తం 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. DRCలో సహజ వనరులు విస్తారంగా ఉన్నాయి. కానీ ఈ దేశం రాజకీయ అస్థిరత, మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతుంది. ఈ దేశంలో అరుదైన ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ దేశంలోనే సగానికి పైగా ఖనిజాలను డ్రాగన్ కంట్రీ చైనాకు ఎగుమతి అవుతున్నాయి. కాంగోలో సాయుధ గ్రూపులు, ప్రభుత్వ బలగాలకు మధ్య కొన్నేళ్లుగా పోరాటం జరుగుతుంది. పలు ఉగ్రవాద గ్రూపులు మిడిల్ ఆఫ్రికా కంట్రీని సొంతం చేసుకునేందుకు ప్లాన్ వేశాయి. భారీగా సరిహద్దులు, చట్టాల అమలులో అలసత్వం, న్యాయ వ్యవస్థల వైఫల్యం, డాలర్తో కూడిన వ్యవస్థ, ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభాలతో దశాబ్దాలుగా బిగ్గెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అల్లాడుతుంది. ప్రధానంగా DRCని మార్చి 23 మూవ్మెంట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మార్చి 23 మూవ్మెంట్ నే M23 అని కూడా పిలుస్తారు. ఇది తిరుగుబాటు దళం. కాంగో తూర్పు ప్రాంతంలోనే ఖనిజ సంపద అధికంగా ఉన్న ఉత్తర కివ్ ప్రావిన్స్ లో M23 పాకా వేసింది. తాజాగా ఉత్తర కివ్ రాజధాని గోమా నగరం తుపాకీ తూటాల మోతతో దద్దరిల్లుతోంది. ఈ నగరంలోకి M23 రెబల్స్ చొరబడ్డారు. దీంతో నగరంలో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రజలు నగరం నుంచి పారిపోతున్నారు. M23 రెబల్స్ ఎవరు? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? M23 అంటే 2009 మార్చి 23కి గుర్తు. అదే రోజున తూర్పు కాంగోలో గతంలో టుట్సీల నేతృత్వంలోని తిరుగుబాటు ముగిసింది. అప్పట్లో కాంగో ప్రభుత్వానికి టుట్సీలకు మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం టుట్సీ యోధులను సైన్యంలోకి చేర్చుకోవాలి, వనరులను సమానంగా పంపిణీ చేయాలి, మైనార్టీలను రక్షించాలి. కానీ ఈ ఒప్పందాన్ని కాంగో అమలు చేయలేదని టుట్సీలు ఆరోపిస్తున్నారు. కాంగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి 23 ఒప్పందంలో ఉన్న టుట్సీల్లో కొందరు మళ్లీ ఆయుధాలను పట్టారు. వారినే మార్చి 23 ఉద్యమకారులుగా M23 రెబల్స్ గా 2012లో ఈ గ్రూప్ ఏర్పాటైంది. ఈ గ్రూపులో 8000 మంది ఫైటర్లు ఉన్నట్టు తెలుస్తుంది. 2012 నుంచి DR కాంగోకు వ్యతిరేకంగా ఈ గ్రూప్ పోరాడుతుంది. కొన్ని వారాలుగా ఉత్తర కీవ్లో రెబల్స్ కు కాంగో బలగాలకు మధ్య పోరాటం ఉధృతంగా సాగుతుంది. అయితే M23 తాజాగా పైచేయి సాధించింది. వారిని నియంత్రించడంలో DRC ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఉత్తర కీవ్ రాజధాని గోమాను స్వాధీనం చేసుకుంది. అయితే రెబల్స్ గోమాపై దాడులు కొత్తేమి కాదు. గతంలో కూడా పలుమార్లు దాడులు చేసింది. గోమాలో 20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. గతంలో M23 రెబల్స్ దాడుల కారణంగా సుమారు 10 లక్షల మంది గోమాను విడిచి పారిపోయారు. M23 తిరుగుబాటు దశాబ్ద కాలంగా సాగుతుంది. 2022 నుంచి M23 రెబల్స్ ముందంజలో ఉన్నారు. తాజాగా గోమా నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు M23 రెబల్స్ ప్రకటించారు. DRC దళాలు లొంగిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కాంగాలీస్ భద్రతా దళాలను M23 రెబల్స్ చుట్టుముట్టారు. పట్టుబడిన ప్రభుత్వ సైనికులతో M23 రెబల్స్ కవాతు నిర్వహించారు. అయితే దీని యుద్ధ ప్రకటన DR కాంగో తెలిపింది. తిరుగుబాటుదారులే కాదు, వారి మద్దతుదారులు కూడా యుద్ధం తప్పదని కాంగో హెచ్చరించింది. M23 రెబల్స్ కు రువాండా మద్దతు ఇస్తున్నట్టు DRC ఆరోపించింది. రువాండా దళాలు తమ సార్వభౌమ భూభాగంలోకి చొచ్చుకు వచ్చినట్టు కాంగో ఐక్యరాజ్య సమితిలో ఆరోపించింది. రువాండా పట్టపగలు మారణ హోమానికి పాల్పడేందుకు యత్నిస్తోందంటూ కిన్షాసా మండిపడింది. కిన్షాసా అంటే DRC రాజధాని నగరం. M23 సమూహంతో కలిసి రువాండా పోరాటానికి దిగినట్టు DRC చెబుతోంది. DR కాంగో ఆరోపణలను రువాండా కొట్టిపడేసింది. అయితే UK, అమెరికా, ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశాలు మాత్రం DR కాంగోకే మద్దతు పలుకుతున్నాయి. హింసను వెంటనే ఆపాలని UN భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు కోరాయి.
అయితే M23 రెబల్స్ కు రువాండా ఎందుకు మద్దతు ఇస్తోంది? DRC తూర్పు ప్రాంతంలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలు కొన్నేళ్లుగా సంఘర్షణలో చిక్కుకున్నాయి. ఇందులో ఉత్తర, దక్షిణ క్రైవ్ ప్రావిన్సులు అత్యంత కీలకమైనవి. ఈ ప్రాంతాలు తిరుగుబాటు దళాల ఆధీనంలో ఉన్నాయి. క్యూ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ వంటి కొన్ని తీవ్రవాద సంస్థలు కూడా ఇక్కడ తిష్టవేశాయి. అయితే ఇక్కడ ఉగ్రవాద, తిరుగుబాటు దళాల్లో కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, మరికొన్ని మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. కాంగో వ్యతిరేక గ్రూపులకు విదేశీ శక్తులు మద్దతు ఇస్తున్నాయి. అలాంటి వాటిలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన గ్రూప్ M23 రెబల్స్. తమ దేశంలోనే వనరులపై రువాండా కన్నేసిందని కాంగో ఆరోపిస్తుంది. తమ వనరులను దోచుకునేందుకు ఉగ్రమూకలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తుంది. నేరగాళ్ల సాయంతో భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు రువాండా యత్నిస్తోందని కాంగో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నిజానికి కాంగోలోని ఉగ్రవాదులకు రువాండా మద్దతు ఇస్తోంది. M23 గ్రూప్ పెద్ద ఎత్తున ఖనిజ సంపదను తరలిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగో ఖనిజ సంపద తరలింపును పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఖనిజాల తవ్వకాలకు స్థానికులను బలవంతంగా M23 తరలిస్తోందని కాంగో ఆరోపిస్తుంది. పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా గనుల్లోకి తరలిస్తున్నారు. సురక్షితమైన విధానాల్లో గనులను తవ్వడం లేదు. కనీస వసతులు కూడా అక్కడ ఉండవు. ఈ విషయంలోనే కాంగో ఆందోళన వ్యక్తం చేస్తుంది. సరిహద్దుల్లోని రువాండా ఈ ఖనిజాలతో అధికంగా లాభాలను పొందుతుంది. DRC ప్రభుత్వం చర్చలు జరపాలని రువాండా అధ్యక్షుడు పాల్ కగామీపై భద్రతా సమితిలోని శాశ్వత సభ్యదేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. పొరుగున ఉన్న ఆఫ్రికన్ దేశాలు కూడా శాంతికి పిలుపునిచ్చాయి. 48 గంటల్లో భారీ తూర్పు ఆఫ్రికన్ కమ్యూనిటీ సదస్సును ఏర్పాటు చేస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. సంక్షోభాన్ని నివారించి శాంతియుతంగా సాగడానికి తమ వంతు కృషి చేస్తామని రూటో వెల్లడించారు. గోమాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. పరిస్థితులు అదుపు తప్పితే M23తో DRC కాంగో యుద్ధానికి దిగే ముప్పు పొంచి ఉంది.